సంక్రాంతి సందర్భంగా తెలుగులో 3 సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్, అలాగే వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం మంచి టాక్తో దూసుకుపోతూ ఉండగా, రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ చేంజర్ చిత్రం మాత్రం డిజాస్టర్గా మిగిలింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు ఈ చిత్ర దర్శకులు శంకర్. ఒకప్పుడు దర్శకుడు శంకర్ అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతగానో ఇష్టపడేవారు. పాన్ ఇండియా సినిమా అంటే ఏమిటో తెలియకముందే ఈ దర్శకుడు తీసిన చిత్రాలు నేషనల్ లెవెల్లో అన్ని భాషల వారిని అలరించేవి. అయితే ప్రస్తుతం మాత్రం ఈ డైరెక్టర్ టైం బాగోలేదు. శంకర్ ఈ మధ్య తీసిన సినిమాలన్నీ కూడా అపజయాలు చవిచూశాయి. నిజంగా రోబో, శివాజీ తర్వాత శంకర్ తీసిన ఏ సినిమా కూడా విజయం సాధించలేదు. కాగా ఈ మధ్య కమల్ హాసన్తో శంకర్ తీసిన ఇండియన్ 2 సినిమా ఘోర పరాజయం చవిచూసింది. ఇక సంక్రాంతి సందర్భంగా వచ్చిన గేమ్ చేంజర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ చిత్రం షూటింగ్ దాదాపు 5 ఏళ్లు తీసిన శంకర్ ఇప్పుడు ఈ సినిమా తనకే నచ్చలేదు అంటూ ఇండైరెక్ట్ గా కామెంట్లు వదిలారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శంకర్ ఈ చిత్రం తనకు సంతృప్తిని ఇవ్వలేదని తెలియజేశారు. గేమ్ చేంజర్ చిత్రం అవుట్పుట్తో నేను సంతృప్తిగా లేను. ఇంతకంటే ఈ సినిమా బాగా చేసుండాల్సింది. నేను అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా నిడివి దాదాపు 5 గంటల వరకు ఉండాలి. సమయాభావం వల్ల చాలా సీన్స్ ట్రిమ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఈ చిత్ర కథ నేను అనుకున్న విధంగా రాలేదు అంటూ శంకర్ చెప్పారు. కాగా రామ్ చరణ్, ఎస్జే సూర్యలు మాత్రం చాలా బాగా నటించారని శంకర్ ప్రశంసించారు. ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో వచ్చిన రివ్యూలు తాను చూడలేదని, మంచి రివ్యూలు వచ్చినట్టు మాత్రం తాను విన్నానన్నారు. కాగా ఇప్పటికే చాలా దగ్గరలో ఈ సినిమా కలెక్షన్స్ పడిపోయిన సంగతి తెలిసిందే. RRR సినిమా తర్వాత అసలు రామ్ చరణ్ తన కెరీర్లో పీక్ టైంని శంకర్కి ఇస్తే చివరకు ఈ దర్శకుడు ఇలాంటి సినిమా తీశారంటూ మెగా అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా జరగాల్సిన నష్టం జరిగాక దర్శకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయటంలో లాభమేముంది అంటూ ఎంతో మంది నిరాశ వ్యక్తం చేస్తున్నారు.